అందరికీ నమస్తే. కర్ణాటక రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ జరుగుతున్న వ్యవహారాలు తెలంగాణలో బుగులు లేపుతున్నాయి. ఉరుము ఎక్కడనో ఉరుముతే పిడుగు ఎక్కడనో పడతదంటారు చూడు. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పటికే అక్కడ స్కామ్ ఒకటి ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఉలికిపడతలు చేసింది కదా! ట్రైబల్ సంబంధించిన కేసు. ట్రైబల్ కార్పొరేషన్ నుంచి డబ్బులొచ్చినాయి. అదంతా మీకు చెప్పినా నేను. ఆ విషయాన్ని కూడా నేనే ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పినా. బట్ ఇప్పుడేందంటే అక్కడ ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది. అక్కడ సిద్ధరామయ్య అనేకమైన స్కాముల్లో ఇరుక్కుపోయిండ్రు. సిద్ధరామయ్య ఇప్పటికే ముడా స్కామ్ ఒకటొచ్చింది. ఇంకేదో స్కామ్ అంటున్నారు. ఇప్పుడు ఈ స్కామ్ ఒకటి. ఇట్లా రకరకాల స్కామ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఈ స్కామ్స్ వచ్చిన తర్వాత సిద్ధరామయ్యతోన రాజీనామా చేయించాలని డిమాండ్ సొంత పార్టీకెళ్ళి వస్తుంది. సొంత పార్టీ నేతలే సిద్ధరామయ్యని దింపకపోతే కష్టం. సిద్ధరామయ్య ఇన్ని ఆరోపణలు వచ్చినాయి ఈయన మీద, ఇన్ని స్కామ్‌లు ఈయన మీద అయినాయి. ఏకంగా విచారణకు గవర్నర్ ఆదేశించిందంటే కొద్దిగా సీరియస్‌నెస్ ఉన్నట్టే కదా! ఈడీ వచ్చి విచారించిందంటే పెద్ద కథ నడుస్తున్నట్టే కదా! అయితే అక్కడ ఒక పెద్ద వ్యవహారం జరిగింది. ఏం జరిగిందంటే సిద్ధరామయ్యని గనక దింపితే అందరూ అనుకున్నట్టు నిజానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అనేది అందరికీ గుర్తుకొస్తది. కానీ అక్కడ జరుగుతున్న రాజకీయం కాంగ్రెస్‌లో జరుగుతున్న రాజకీయానికి అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కాంగ్రెస్‌లో ఇట్లాంటి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఏమైందంటే అక్కడ ఎవరైతే మొన్న సిద్ధరామయ్యను రాజీనామా చేపిస్తే నెక్స్ట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందేమో అని చెప్పిన ఒక మంత్రి సతీష్ జార్కిహోలీ. ఆయన సీనియర్. నిజానికి ఆయన కూడా ముఖ్యమంత్రి రేస్‌లో ఉన్న వ్యక్తి. సతీష్ జార్కిహోలీ అనే వ్యక్తి. ఆయన ఎవరితో పరమేశ్వర్ అక్కడ సీనియర్ లీడర్ ప్లస్ హోంమంత్రి, కర్ణాటక హోంమంత్రితో కొద్దిమంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి సమావేశమైనాక అక్కడ జరిగిన చర్చ ఏంటంటే ఒకవేళ సిద్ధరామయ్యను కనుక రాజీనామా చేయిస్తే హైకమాండ్ నెక్స్ట్ నాకు అవకాశం ఉంటే నేను అయితా. సతీష్ జార్కిహోలీ వాళ్ళు పెట్టిన మీటింగ్ ఇది. కాకపోతే పరమేశ్వర్కు అవకాశం ఇవ్వాలి. పరమేశ్వర్ కూడా చాలా సీనియర్ లీడర్. పరమేశ్వర్కు అవకాశం ఇవ్వాలి. పరమేశ్వర్కి ఇస్తే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో డీకే శివకుమార్కు మాత్రం ముఖ్యమంత్రి రానివ్వద్దు అనేది అక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి మీటింగులు ఈ మధ్య కంటిన్యూగా నడుపుతూ ఉన్నారు. సిద్ధరామయ్యను రాజీనామా చేపిస్తే జరగబోయే కుంపటి కర్ణాటక కాంగ్రెస్లో జరగబోయే కుంపటి ఇదే. ఇప్పుడు జార్కిహోలీ సతీష్ ఊకోరు. తర్వాత పరమేశ్వర్ ఆల్రెడీ ఆయన రేసులోకి వచ్చేసిండు. డీకే శివకుమార్ ఏమంటున్నారంటే ఫస్ట్ 2.5 ఇయర్స్ ఆయనకు, తర్వాత 2.5 ఇయర్స్ నాకన్నారు కాబట్టి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోయింది. ఒకవేళ అవకాశం వస్తే నాకే రావాలనేది డీకే శివకుమార్ ప్లాన్. ఈవెన్ హైకమాండ్ కూడా డీకే శివకుమార్ను చాలా ఎలక్షన్స్లో ఆయన డబ్బులు సమకూర్చిందని ఆయనకు మాట కూడా ఇచ్చింది హైకమాండ్. సిద్ధరామయ్య తర్వాత నువ్వే ముఖ్యమంత్రి అవుతావు కర్ణాటక అని ఆయనను కర్ణాటకకు కావాల్సిన చాలా వనరులు, ఫైనాన్స్ కావచ్చు, మిగతా అన్ని వనరులు, చాలా వనరులను కూడా డీకే శివకుమార్ సర్ది ఇచ్చిండు. కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయిపోతే ఇంకా నెక్స్ట్ డీకే శివకుమారే అనేది హైకమాండ్ మాట ఇచ్చింది. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తేనేమో అట్లా కనిపిస్తలేదు. ఇక్కడ డీకే శివకుమార్ ఏంటంటే డామినేటెడ్గా ఉండడం, ఒక అధిష్టానానికి నేనే దగ్గర అని చెప్పడం, ఇవన్నీ కూడా అక్కడ సీనియర్లకు చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చలేదు డీకే శివకుమార్ వ్యవహారం. దాంతోన ఈ పరమేశ్వర్ను తర్వాత సతీష్ వీళ్ళందరూ తెర మీదకి వచ్చారు. సరే, కర్ణాటకలో అది జరుగుతుంది కర్ణాటకలో, కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. కర్ణాటకలో జరిగే ప్రతి ఎపిసోడ్ తెలంగాణలో ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలామంది ఇక్కడ నేతలు, కర్ణాటకలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే కర్ణాటక తెలంగాణకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. పొలిటీషియన్స్కి ఇంకా ఎక్కువ సంబంధాలు ఉంటాయి. ఒకటే పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఇంకా మంచి సంబంధాలు ఉంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ని చూపించే కదా తెలంగాణలో వీళ్ళు ఆ గ్యారంటీస్ తీసుకొచ్చి మేము అక్కడ అధికారంలోకి వచ్చినాం, ఇక్కడ అధికారంలోకి వస్తామని, అక్కడ అన్నీ అమలు చేసినామని, ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పిండ్రు. నిజానికి అక్కడ అమలు చేస్తలేరు. ఇప్పుడు కూడా వాళ్ళు అసలు ఇవన్నీ చేస్తే మనం ఏం చేయలేమని చెప్పి అవన్నీ రిటర్న్ తీసుకుందామని చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అంతా రిపోర్ట్ చేసిండ్రు. అసలు ఈ 6 గ్యారంటీలు పెట్టుకుంటే మనం ముందుకు పోలేము, ఈ 6 గ్యారంటీలు అని చెప్పుకోవడంతోనే అనవసరంగా లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయినామని. సరే, అది హామీల గురించి. అయితే ఇప్పుడు కర్ణాటకలో జరిగే పరిణామాలు, అక్కడ ఉరుముతే పిడుగు ఇక్కడ పడుతుంది అనేది చాలా సింపుల్, మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ పిడుగు ఎట్లా ఉండబోతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు సతీష్ అట్లా మాట్లాడిండు, అక్కడ సిద్ధరామయ్యను మారిస్తే ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది, తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్చాల్సి వస్తుంది అన్నంత సీరియస్ కామెంట్స్ను ఆ సీనియర్ లీడర్ ఎందుకు మాట్లాడారు అనేది చాలా ఇంపార్టెంట్ చర్చ ఒకటి ఆల్రెడీ నడుస్తుంది. ఆల్మోస్ట్ సిద్ధరామయ్యతో రాజీనామా చేపించే టైం దగ్గర పడినట్టు కనిపిస్తుంది. అందుకే ఎమ్మెల్యేలంతా వర్గాలుగా విడిపోయి మీటింగ్ పెడుతున్నారు కర్ణాటకలో. సిద్ధరామయ్యను దింపేస్తే ఖచ్చితంగా పరమేశ్వరాన్ని సీఎం చేయాలన్న చాలామంది దానికి మద్దతు ఇస్తున్నారు. డీకే శివకుమార్ కన్నా ఎక్కువ
పరమేశ్వరానికి మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ పరమేశ్వరం కాదంటే సతీష్ జార్కావోలి. కాకపోతే డీకే శివకుమార్ మాత్రం మద్దతు ఇయ్యమని చాలామంది తేల్చి చెప్తున్నారు. కాబట్టి కర్ణాటకలో రాజకీయం అంతా కూడా ఒక రసకదాయంలో పడే అవకాశాలు చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి. అక్కడ జరిగే పరిణామాలు తెలంగాణలో ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటాయి? తెలంగాణలో ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి? ఎప్పుడు కాంగ్రెస్‌లో రకరకాల టీములు చూసారు కదా! ఎమ్మెల్యేలందరూ ఒక టీమ్ కాదు. కొందరు లీడర్ ఎంబడి ఉంటారు. కొందరు ఇంకో ఎంబడి ఉంటారు. కొందరు ఇంకోడు ఎంబడి ఉంటారు. ఇట్లా రకరకాలు. మొన్ననే మన ఎవరు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిండు. నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండు అనే దాని మీద నేను కూడా ఒక వీడియో చేసిన. కేవలం బుజ్జగించడానికే లేకపోతే ఆయన మంత్రి పదవికి అడ్డుపడకుండా ఉత్తమ్ కుమార్‌ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా చేసిన స్టేట్మెంట్‌గా చూడాలా? లేకపోతే కర్ణాటక జరుగుతున్న పరిణామాలను నెక్స్ట్ తెలంగాణలో జరిగే పరిణామాలకు లింకప్‌గా ఆయన చేసిన స్టేట్మెంట్ చూడాలనేది అయితే కొంత కాంగ్రెస్‌లోనే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఇదంతా ఒక పెద్ద వ్యవహారంగా మారింది. ఇంకా తెలంగాణ కాంగ్రెస్‌లో అయితే నెక్స్టు నిజంగానే ఉత్తమ్ కుమార్‌కి ఛాన్స్ ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ కుటుంబానికి చాలా దగ్గర. రాహుల్ గాంధీకి చాలా దగ్గర. విశ్వసనీయులు ఉంటారు కదా! లాయలిస్టులు. కాంగ్రెస్‌లో లాయలిజానికి చాలా ఇంపార్టెంట్ ఉంటది. ఆ లాయలిజం విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 100కు 100 మార్క్స్ పడతాయి. కాబట్టి ఆ లాయలిజం బేస్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఉంటదా? అసలు కర్ణాటకలో జరిగే పరిణామాలు తెలంగాణలో ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తది? అంత సీరియస్ ఎఫెక్ట్ ఉంటదా? లేకపోతే అక్కడి దాకా ఉంటదా? ఎక్కడి దాకా ఉంటదనేది ఒక పెద్ద క్వెషన్ అయితే నడుస్తుంది. ఎనీవే కర్ణాటకలో ఉరిమింది. పిడుగు తెలంగాణలో ఎప్పుడు పడబోతుంది? ఎట్లా పడబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.